ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని పట్టుకోవాలి మే 13వ తారీఖున. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది డోన్ ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థిగా శబరిని గారు గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారు కానీ ఈ రోజు డోన్ అదిరిపోతా ఉంది. డోన్ లో సీన్ మారిపోయింది. పిట్టకథ మంత్రులకి కట్టుకథ నేతలకి కాలం చెల్లదు. వారికి రాజకీయ సన్యాసం తప్పదు. ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి. ఆ మంత్రి వల్ల మీకు లాభమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమైనా బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఆర్థిక మంత్రి అంటే అప్పుల మంత్రిని అర్థం. అప్పులు చేసింది బుగ్గన, అప్పులు కట్టేది మీరు. అవునా కాదా? బుగ్గన కడతాడా మీ అప్పు? రాష్ట్ర అప్పు కడతాడా బుగ్గన? రేపు మే 13వ తారీఖున మాజీ ఎమ్మెల్యే డోన్ లో ఉంటాడా పారిపోతాడా నాకు తెలియదు. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడవునా కాదా అని అడుగుతున్నా. ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈ బుగ్గన పిట్ట కథల్ని నీతి వాక్యాలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి. ఈ వర్గం ఆ వర్గం అని కాదు. అందరిలో ఒక ఆవేదన ఉంది, బాధ ఉంది, మోసపోయామని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నికలు విధ్వంస పాలనకి అభివృద్ధికి ఒక సవాల్. ఈ ఎన్నికలు నీతికి నిజాయితీకి జరిగే పోరాటం. అవునా కాదా అని అడుగుతున్నా. విజన్కి విద్వేషానికి మధ్య పోరాటం, ధర్మానికి అధర్మానికి పోరాటం, కబ్జాలకు రక్షణకు, రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి చూడండి, ఈ బుగ్గనకి అక్కడ సైకో జగన్ కి కొవ్వెక్కిపోయింది అహంకారం ఒళ్ళంతా. కొవ్వు తగ్గిస్తారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క గర్వం పెరిగిపోయి అహంకారంతో విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థలన్నీ నాశనం చేశారు. అభివృద్ధిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. మీ జీవితాలు చీకటిమయం చేసిన దొంగలను వదిలిపెడతారా తమ్ముళ్ళు? ఇంకో పక్క చూస్తే ఈరోజు దోపిడీ, ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం వ్యవస్థల్ని చట్టాలని తన చేతుల్లోకి తీసుకుని విపరీతంగా దోసేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు అనుకున్నారు శాశ్వతంగా ఉండిపోతామనుకున్నారు. మరిచిపోయారు
5 ఏళ్లకు ఒకసారి మళ్ళా మీ దగ్గరికి రావాలని. అవునా కాదా? సైకో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరిగాడు. ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడా లేదా? నెత్తి మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? తర్వాత పిడిగుద్దులే గుద్దులు, బాదుడే బాదుడు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి అనేవాడు సెక్రటరీ సచివాలయానికి పోనవాడు ముఖ్యమంత్రి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకేం చేస్తామని పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పాడా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ఒక దద్దమ్మ కేబినెట్ పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ చూసినా బిల్డింగులంతా జనమే జనం. పోటీ పడి మా తమ్ముళ్ళు ఎంఆర్పీఎస్ కూడా ఆకాశానికి ఎగురుతున్నారు. ఇది చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది కాలం చెల్లిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ కి. రేపు మీ ఉత్సాహం చూస్తే డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితుంది. చేస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ బుగ్గనని. పరిపాలన అంటే అప్పులు చేయడం కాదు బుగ్గన, హరికథలు చెప్పడం కాదు బుగ్గన, అభివృద్ధి చేయడం చేశాడా అని అడుగుతున్నా. ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా సమర్థవంతంగా నడిపించవలసిన వ్యక్తి కడాన సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, హాస్పిటల్ని తాకట్టు పెట్టాడు. మద్యం పైన వచ్చే ఆదాయం 25,000 రూపాయలు తాకట్టు పెట్టి మీ తల మీద పెట్టిన దుర్మార్గుడు ఈ బుగ్గన. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాయలసీమకేమన్నా చేశారా తమ్ముళ్ళు వీళ్ళు? ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రోడ్డు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఎందుకే వాళ్ళు కోట్లు వేయాలా? మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్నా, రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. ఇప్పుడు మీరు ఒక పని చేయాలి, సైకోకు రంగేసి శాశ్వతంగా ఇంటికి పంపించడాలి. పంపిస్తారా అని అడుగుతున్నా. మీరు చూస్తే బడికి, గుడికి, చెట్టుకి, పుట్టకు కూడా రంగులు వేసాడు. ఎప్పుడన్నా చూసారా ఇలాంటి వాళ్ళు మీరు? ఇంకో పక్క ఆయనకు అడ్వైజర్స్ కింద 100 మందిని పెట్టి 700 కోట్లు వాళ్ళకప్పచెప్పాడు. ఇంకో పక్క సాక్షి పేపర్కి 1000 కోట్లు ఇచ్చాడు అడ్వర్టైజ్మెంట్ల కింద. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళందరినీ, రాయలసీమ సాగునీటికి ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. త్రాగునీటికి ఖర్చు పెట్టారా అని అడుగుతున్నా. గుక్కడి నీళ్లు మీకు ఇచ్చారా అని అడుగుతున్నా. వీళ్ళ అవసరం మనకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి వీళ్ళ అవసరం లేదని. తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంకోటి చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఎవరి ఫోటో? ఎవరి ఫోటో? అంటే
వాళ్ళ తాత ఇచ్చాడా మీకు ఆస్తి? మీ నాన్న ఇచ్చాడు, అవునా కాదా? మీ తాత ఇచ్చాడు, అవునా కాదా? మీ తాత ఇచ్చిన ఆస్తి పైన ఆయన ఫోటో వేసుకుంటారా మీరు? ఇంకో పక్క సర్వే రాళ్లు మీ పొలం చుట్టూరు ఫోటో ఎవరిది? దానికి కూడా ఈ ఫోటో పిచ్చోడిదే ఉంది, అది కూడా మీరు చూసుకోవాలి. తమిళలో ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది. మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి పేరుతో రాసుకుంటున్నాడు. ఏ తమ్ముడు దించమా, జెండా దించి వెనకాన కనపడాలి, వెనకాన కనపడాలి. తమ్ముడు జెండా దించాలి, జెండా దించండి. ఇప్పుడు మీరు చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి మనకు పక్కాగా భూమి రికార్డ్స్ ఉన్నాయి, ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10-1 ఉంది, అడంగల్ ఉంది, పట్టాదార్ పాస్బుక్ ఉంది, ఉన్నాయా లేదా? రేపు రాబోయేలు ఏవి ఉండవు, అన్ని ఆన్లైన్ లో పెట్టేస్తాడంట. జగన్మోహన్ రెడ్డి మీ నెంబర్ మారిస్తే మీ జాతకాలు మారిపోతాయి. మొన్ననే ఒంటిమిట్టలో ఒక చేనేత కార్మికుడి భూమి వేరే వాళ్ళ పేరు మారిస్తే ఏం చేయాలన్న దిక్కు తెలియకుండా, ఏమీ చేయలేకుండా కడాన రైలు కింద పడి ఆయన చనిపోతే కుటుంబ సభ్యులు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మీ భూమి కొట్టేయడానికి ఈ సైకో ప్రణాళికలు తయారు చేసుకున్నాడు. ఏ తమ్ముడు నీకే నిలపాలి, నిలుపు, వెనకాన కనపడాలి, వెనకాన టీవీ ఉంది, నిలపాలి, పబ్లిక్ కూడా ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే అక్కడి నుంచి మీ భూమిని మీరు కాపాడుకోవాలి. రికార్డులు మార్చి దుర్మార్గం ఎవరైనా పట్టా చేసుకుంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఆరోగ్యశ్రీకి 1500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీ ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కాదు, నేను ఒకటే మిమ్మల్ని చెప్తున్నాను. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ జీవితాల్లో మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీ జీవన ప్రమాణాలు పడిపోయినాయి, అవునా కాదా? 5 ఏళ్లలో మీ జీవితాల్లో వెలుగులు చేస్తామని చెప్పిన వీరు మిమ్మల్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను డోర్కు వచ్చినప్పుడు ఒకటే అడుగుతున్నా, ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు వ్యవసాయాన్ని పూర్తిగా చంపేశారు, రైతు మెడ నొక్కేశారు. దిక్కుదోచిన పరిస్థితిలో రైతున్నాడు, రైతు కూలీల దీనావస్థలో ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హార్టికల్చర్ అభివృద్ధి అయిందా? ఇక్కడ అరటి తోటలకు ప్రాధాన్యత ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? వేరే పంటలు వచ్చాయా? ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ నేను 90% ఇచ్చాను, ఇస్తున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే రాష్ట్రంలో వ్యవసాయం ఎత్తిపోయింది. రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేసి రాయలసీమ రైతు గౌరవంగా తిరిగేట్టుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
అలాంటి హార్టికల్చరు, పండ్ల తోటలు, కూరగాయలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అన్నదాతను ఆదుకుంటాం. ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇది కాకుండా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మీ జీవితాలు బాగున్నాయా తల్లి? ఏదైనా కొనే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు? తమ్ముళ్ళు జెండాలు దించండి, జెండాలు దించండి. తమ్ముళ్ళు జెండాలు దించాలా? వెనకనోళ్ళు కనపడాలి. అందరూ కూడా జెండాలు దించాలి. కొంచెం క్రమశిక్షణ కావాలి. ఎంఆర్పిఎస్ నువ్వే జెండా దించు, జెండా దించు. తమ్ముడు నువ్వు కూడా అందరూ వినండి. ఇని అందరికీ చెప్పాలి. చెప్పి మీరందరూ కూడా ప్రజల్ని, మీరు కూడా కిందికి వెళ్ళండి, కొంచెం కిందికి వెళ్ళండి. ఈరోజు మీరందరూ చెప్పి, తమ్ముడు జెండా క్లియర్ చేయాలి, చుట్టు పెట్టుకోవాలి, వినాలి. నీకే చెప్పేది, మళ్ళా ఎగరేద్దాం. అన్ని జెండాలు చుట్టు పెట్టుకోవాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరున్నారా? బియ్యం ధర పెరిగిందా లేదా? పప్పులు పెరిగాయా లేదా? ఉప్పు పెరిగిందా లేదా? చక్కెర పెరిగిందా లేదా? ఏది కొనలేని పరిస్థితికి వచ్చారు. మా ఆడబిడ్డలు ఏమి వంట చేస్తున్నారో, మా మగవాళ్ళకి ఏం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అది మీ తప్పేం కాదు. ధరలు పెరిగిపోయినాయి, మీరు నిస్సహాయాలు అయిపోయారు. దీనికి అదనంగా మీరు ఆలోచిస్తే కొంతమంది ఇక్కడ మందు బాబులు ఉన్నారు. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తెచ్చేశాడు అప్పుడే. దానికి తోడు 60 రూపాయల మద్యం నేనున్నప్పుడు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అయ్యిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 140 రూపాయలు ఎవరి జోబులోకి పోతుందని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, మద్యం రేటు పెరిగినప్పుడు మగవాళ్లు కాస్తో కోస్తో కూలి చేసి కొద్దిగా డబ్బులు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు తాగేసి డబ్బులు ఇవ్వడం పోయి మీ దగ్గర డబ్బులు లాక్కపోయే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఆడబిడ్డని అడుగుతున్నా. ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నాను. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మగవాళ్ళ ఆరోగ్యం పోయి కొంతమంది శారీరకంగా బలహీనపడిపోయి ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒక దుర్మార్గుడి ధనదాహం కోసం మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏం తమ్ముళ్ళు, నాసి రకం మద్యాన్ని అరికట్టాలనా లేదా? మీ ఆరోగ్యాన్ని కాపాడాలనా లేదా? జే బ్రాండ్లు పూర్తిగా రద్దు చేసే బాధ్యత నాది. దోచుకున్న డబ్బుల్ని కక్కిచ్చే బాధ్యత కూడా నాది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే మన దగ్గర లిక్కర్ స్కామ్ ఇంకా పెద్దది అవునా కాదా? ఇది దొంగల ముఠ అవునా కాదా? ఈ సారా ముఠాను అందజేయాలనా లేదా? తమ్ముళ్ళు, మద్యం రేట్లు పెరిగాయి, దానివల్ల గంజాయి వచ్చింది. డోన్లో గంజాయి ఉందా లేదా? ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి, ఉందా? ఏమమ్మా గంజాయి ఉందా లేదా ఇక్కడ? అంటే
మన పిల్లల్ని గంజాయి బారిన పేర్చిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డ్రగ్స్ నేర్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన పిల్లలను నిర్వీర్యం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ మనకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమవుతామని అడుగుతున్నా. నా ఆవేదన, నా బాధ నన్ను గురించి కాదు, ఆ చిన్న పిల్లవాడి గురించి చూడండి. 2 వేళ్లు ఎత్తుకుని ఆ తల్లిదండ్రులు చెప్తే అదే పనిగా 2 వేలు తప్ప ఏమీ కనపడడం లేదు, ఊపుతానే ఉన్నాడు. అంటే ఆ తల్లి మా బిడ్డ భవిష్యత్తు నీదే చంద్రన్న అని నాకు చూపిస్తున్నారు. నాకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయం చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ న్యాయం చేయడంలో మీ సహకారం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమలో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, కరెంటు కోతలుండవు. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ ఇస్తా. ప్రతి పొలంలో మీరు కరెంటు ఉత్పత్తి చేస్తారు, ఇంటి పైన కరెంటు తయారు చేసుకుంటారు. మీరు వాడుకున్న కరెంటు మిగులు కరెంటు గ్రిడ్కి ఇస్తే కొనుక్కొని డబ్బులు ఇస్తా మీకు. అది నా తెలివితేటలు, సైకో తెలివితేటలు. జలగమారుగా మీ రక్తాన్ని తాగేయడమే ఆయన పని. ఏది కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? చెత్త మీద పన్నేశాడా లేదా? నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేస్తా. మళ్ళా ఇతను వస్తే జుట్టు పన్నేస్తాడు, గాలి మీద పన్నేస్తాడు. వీళ్ళు ఒక గాలి మనుషులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.